శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి అక్టోబర్ 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ధనుసు రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో ఇంచుమించు గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొన్ని గ్రహాల కలయిక కొంతమందికి ఇబ్బంది పెడుతుంటే మరి కొంతమందికి అదృష్టాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది. ఈ పక్షంలో ఏర్పడినటువంటి 2 గ్రహాలు, ఈ కుజ బుధ గ్రహాలు స్వభావసిద్ధంగా ఆ 2 కూడా శత్రుగ్రహాలు అవటం వల్ల ఆ 2 కలిసి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని స్పాయిల్ చేయడం, నాశనం చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే రావాల్సినవి రాకుండా ఏదో లిటిగేషన్తో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే 11వ స్థానంలోకి ఎన్ని గ్రహాలు వచ్చినా కంపల్సరీగా అవి జాతకుడికి ఎంతో కొంత లాభాన్ని కలిగించడం జరుగుతూ ఉంటాయి. అయితే దాని తర్వాత ఉన్న పర్యవసానం ఎలాగున్నప్పటికీ కూడా టెంపరీగా మాత్రం లాభాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బుధ కుజగ్రహాలు ధనుసు రాశి వారికి 11వ స్థానంలో రావడం వల్ల ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ లాంటివి ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. అందులో ముఖ్యంగా పెళ్ళి. అంటే ఎటువంటి పెళ్ళి ప్రతి వాడికి ఉంటుంది. ఇష్టమైనటువంటి పెళ్ళి, ప్రేమించుకున్న మనసులో ఉన్నదో అటువంటి అనుకూలమైనటువంటి వివాహం జరిగే అవకాశం ఉన్నది. అంటే 5వ స్థానాధిపతి కుజుడు, 7వ స్థానాధిపతి బుధుడు. ఎవరి జాతకంలో 5, 7 కలిసి ఒక శుభగ్రహ దృష్టి ఉంటే వారి జాతకంలో లవ్ మ్యారేజ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ 5, 7 కలిసి 11వ స్థానంలో ఉంటూ గురువు యొక్క దృష్టి పడడం వల్ల ప్రేమ వివాహం జరిగే అవకాశం 100కి 100 ఉన్నది. అయితే వాళ్ళ జన్మజాతకంలో కూడా ఈ యోగం ఉంటే అది ఇప్పుడు అనుభవంలోకి రావడం జరుగుతుంది. దాని తర్వాత రుణ ప్రయత్నం. మీరు ఏదన్నా రుణం కోసం అంటే అప్పు కోసం ప్రయత్నం చేస్తుంటే అది ఈ సమయంలో మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఏదన్నా భూమి కొనాలనుకున్నా, స్థిరాస్తి కొనాలనుకున్నా, లేదంటే మీకు అప్పు, మీరు గతంలో ఎవరికన్నా అప్పు ఇచ్చి ఆ అప్పు తిరిగి రావాలన్నా ఈ సమయంలో దొరికే అవకాశం ఉన్నది. అంటే ఏదన్నా మీ యొక్క మనోవాంఛ నెరవేరే అవకాశం ఉన్నది 100కి 100. ఇక 10వ స్థానంలో రవి దిగ్బలుడై ఈ పక్షమంతా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. వృత్తిలో ఆదాయం పెరుగుతూ ఉంది. అంటే దశమానికి 11 లాభస్థానం అవటం వల్ల అక్కడ 2 గ్రహాలు రావడం వల్ల జాతకుడికి వృత్తిలో అదనపు ఆదాయం ఏర్పడే అవకాశం ఉన్నది. అలాగే జాతకుడు కూడా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకో, ప్రభుత్వ పదవి కొరకో ప్రయత్నం చేస్తుంటే అటువంటి నామినేటెడ్ పోస్ట్ లాంటిదో వచ్చే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు భాగ్యస్థానంలో ఉంటూ చక్కగా అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటాడు. అంటే ముఖ్యంగా స్త్రీ దేవతలకు సంబంధించినటువంటి ఆలయాలు సందర్శించడం కానీ, అలాంటి స్త్రీ దేవతలకు జరిగే యజ్ఞ హోమాలు అలాంటి వాటిలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా ఈ సమయంలో మీరు సందర్శించే అవకాశం ఉన్నది. అదే అక్టోబర్ 9 తర్వాత శుక్రుడు కూడా దశమంలోకి వస్తూ ఉంటాడు. దానివల్ల వృత్తిలో మరింత గౌరవం, హోదా పెరుగుతుంది. వృత్తిలో స్త్రీల యొక్క సహకారం పెరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు ఏదన్నా ఒక రాజకీయ పదవో, నామినేటెడ్ పోస్టో, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా గురువు కూడా రాశిని చూస్తూ మరి ఇప్పుడు ప్రస్తుతం నెమ్మదిగా అతిచారలో ప్రవేశించి అక్టోబర్ 18న ఉచ్చులోకి రాబోతున్నాడు. అంటే మీకు అష్టమ స్థానం అయినప్పుడు కూడా రాశ్యాధిపతి ఉచ్చులో ప్రవేశించడం కన్నా ప్రవేశించే ముందే అత్యంత బలవంతుడై ఉంటాడు. అంటే ఇప్పుడు కంపల్సరిగా మీ యొక్క వృత్తిలో వేగం జరుగుతుంది. చేసే ప్రయత్నాలు తొందరగా ఫలిస్తూ ఉంటాయి. అయితే గురువు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలకి పూర్వజన్మలో మనం చేసిన పుణ్య ఫలితం ఈ జన్మలో అందించడం జరుగుతుంది. కాబట్టి అసలు మంచి సౌభాగ్యయోగాన్ని, అంటే ఏదన్నా మీరు స్త్రీ అయి ఉండి మీ భర్త గారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, అంటే కేవలం ఆరోగ్యపరంగా కాకుండా
ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ సమయంలో మీ భర్త గారికి సంబంధించి అవి పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కొంత సందర్భాల్లో భార్యకు కూడా వర్తించే అవకాశం ఉంది. మీరు మగవారు అంటే మీ భార్యకు కూడా మంచి ఆరోగ్యం, మంచి ఐశ్వర్యం ఇప్పుడు లభించడం జరుగుతుంది. మూడులో ఉన్నటువంటి రాహు కూడా చాలా కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయన్నమాట. అంటే మీరు ఎప్పుడూ ఊహించని విధంగా గొప్ప ఉద్యోగ అవకాశాలు ఏదన్నా దేని వ్యవహారంలో ఉంటే అటువంటి దాంట్లో మంచి ఆలోచనలు, మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంచుమించుగా మీకు గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటూ నెమ్మదిగా ప్రతి గ్రహం కూడా మీకు 11వ స్థానం మీద దృష్టి పెట్టడం జరిగింది. కేవలం అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏంటంటే ఎంత కష్టపడ్డా కూడా మనసుకి సంతృప్తికరంగా ఉండదు. మిగతా వాళ్ళని కూడా మీరు సాటిస్ఫై చేయలేకపోతుంటారు. బట్ ఏదైనా అర్ధాష్టమ శని ప్రభావం తొలగడానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, శివాభిషేకాల వల్ల కంపల్సరిగా మీ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం తొలగి మిగతా గ్రహాల యొక్క ప్రభావం మీకు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎవరైనా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించినప్పుడు మన యొక్క అంటే మీ నక్షత్రాన్ని బట్టి తారాబలం అని ఉంటుందన్నమాట. అంటే ప్రతిరోజు ఒక నక్షత్రం, కొన్ని హోరలు, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా రోజు కన్నా, తిథి కన్నా నక్షత్రం అన్నది కొద్దిగా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన ఈ ముహూర్తాలు అవి నక్షత్రాన్ని బట్టి పెడుతూ ఉంటారు. ఏదైనా అంటే ఈ పంచాంగంలో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నారు, మీరు ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు, ఒకళ్ళని సంప్రదించినప్పుడు క్షేమతార అంటే మీ నక్షత్రం నుంచి 4వ తార క్షేమతార అవుతుంది. అది ప్రయాణాలు చేపట్టిన, భూమి స్థిరాస్తి లాంటివి కొనుక్కున్న దానివల్ల మీకు చాలా లాభం అది కలిగే అవకాశం ఉంది. అలాగే సంపత్తార అని ఉంటుంది. 2వ తార అంటే మీ నక్షత్రానికి 2వ తార లెక్కెట్టుకుంటే ఆ సంపత్తారలో మీరు బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేసుకున్న అంటే ఆ తారాబలం ఉన్న రోజు మీరు ఎవరి దగ్గరన్నా కూడా అప్పు తీసుకున్నా, లేదంటే అప్పు ఇచ్చినా అది మీకు వాళ్ళకి కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా బంధుత్వం కలుపుకోవాలన్నా కూడా ఈ సంపత్తారలో మీరు కలుపుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా కోర్టు కేసు వేయాలి, అప్పు కోసం, రుణం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సాధన తార, ముఖ్యంగా ఈ ఉద్యోగ కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ఈ సివిల్స్ లాంటి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఎగ్జామ్స్ రాసే రోజు కానీ, అప్లికేషన్ పెట్టే రోజు కానీ సాధన తారలో మీ యొక్క అప్లికేషన్ పెట్టి ఆ ప్రయత్నం చేస్తే 100కి 100 రూపాయలు అది సక్సెస్ అవుతుంది. క్రీడాకారులకు కూడా ఈ సాధన తార అన్నది చాలా బలమైంది. అంటే మీ జన్మ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2వ తార, 4, 6 చాలా వరకు సక్సెస్ ఇస్తాయి. ఇంకా క్షేమతార ఇవన్నీ పక్కన పెడితే 8వ తార, 9వ తార కూడా ఉంటాయి. బట్ 8వ తార అన్నది కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 9వ తార కూడా అంతే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కార్యక్రమాలకి కొన్ని నక్షత్రాలు చాలా వరకు మనకి సహాయపడుతూ ఉంటాయి. ఏదైనా సక్సెస్ రావాలంటే మీరు కొన్ని నక్షత్రాల్లో ప్రారంభించాలి. ముఖ్యంగా పునర్వసు, స్వాతి, శ్రవణం, ధనిష్ట ఇవన్నీ కూడా చర నక్షత్రాలు అంటారు వీటిని. ఈ చర నక్షత్రాల్లో మీరు ఒక గృహప్రవేశం చేసిన, ఒక ఉద్యోగంలో చేరిన, ఒక యంత్రం, వాహనం లాంటిది కొన్నా అవి చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకి వెళుతూ ఉంటాయి. అంటే కొన్ని నక్షత్రాలు తారాబలం లేకపోయినా ఆ నక్షత్రాల్లో మనం పని ప్రారంభించుకుంటే ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంటాయి. అలాగే కొన్ని ఈ మృగశిర, అనురాధ, ఈ రేవతి ఇలాంటి నక్షత్రాల్లో కూడా మనం ప్రారంభించినప్పుడు అవి చాలా స్మూత్గా, హ్యాపీగా ముందుకు వెళ్తుంటాయి. అయితే ముఖ్యంగా ఈ దైవానికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు, అలాగే భగవంతుడికి తొందరగా మన విన్నపం చేరాలనుకుంటే విశాఖ, కృత్తిక ఈ 2 నక్షత్రాలకి అగ్నిదేవుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఈ నక్షత్రాల్లో మీరు దైవ కార్యక్రమాలు, యజ్ఞ యాగాది హోమాలు చేసినప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే దీనికి కొద్దిగా పరిజ్ఞానం కూడా అవసరం ఉంటాయి. అలాగే మనం దైనందిన జీవితంలో ఈ హోరలు, అలాగే కామన్గా ఈ నక్షత్రాలు, ఈ ముహూర్తాలు ఇవి చూసుకున్నప్పుడు
కొద్ది వరకు మన ప్రయత్నానికి అవి సహకరించి మన సక్సెస్కి కారణం అవుతూ ఉంటుంది. స్వస్తి.